రాత్రి 7:30 మీ ఈటీవీలో. సంధ్య పిల్లల్ని కనలేదు, తనని అమ్మ అని పిలిపించుకోలేదు, నిన్ను నాన్న అని పిలిచే భాగ్యం ఇవ్వలేదు. ఇంటికి వారసులు కావాలరా, నేను పోతే తలకొరి పెట్టడానికి నువ్వున్నావు, తర్వాత నీకంటూ వారసులు కావాలి కదా. సంధ్యకి ఆ భాగ్యం లేదని తెలిసాక ఇంకా ఎందుకు ఆలోచించడం? పంతులు గారు, అమ్మా, నేను సంబంధాలు చూడమని చెప్పింది ఎవరికో ఏంటో వివరంగా తెలుసుకోవాలి కదా. అయినా నేను కూడా కంగారులో మీకు వివరంగా చెప్పలేకపోయాను. ఇందులో నా తప్పు కూడా ఉంది. మా అబ్బాయికి మంచి సంబంధం ఉంటే చూడండి. ముందు నా కొడుక్కి పెళ్లి చేశాకే ఆ తర్వాత నా కూతురికి పెళ్లి చేస్తాను. మాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు. అమ్మాయికి 12 బిడ్డని కనే అర్హత ఉంటే చాలు, మాకు వారసులనిస్తే చాలు. పిల్లలు నా కొడుకుని నాన్న అని పిలిస్తే చాలు, నన్ను నానమ్మ అని పిలిస్తే చాలు. అమ్మా, అది పంతులు గారు, ఇంట్లో ఉన్న కోడలి గురించి మీరు ఆలోచించొద్దు. ఆవిడ ఎప్పటికైనా వెళ్ళిపోయే ఆవిడే, ఈ ఇంట్లో ఉండే ఆవిడ కాదు. ఆవిడ్ని ఎలా బయటికి గెంటేయాలో నాకు బాగా తెలుసు. ముందు మీరు ఒక మంచి సంబంధం చూడండి. సంధ్య, ఏంటమ్మా ఇది? వదినను ఎందుకు అలా బాధ పెడతావు? నువ్వు అసలు మారవా? నేను మారడం కాదు, మీ వదిన్నే మారమని చెప్పు. సంధ్య, నేనెంత దురదృష్టవంతురాలనండి. అత్తయ్య నన్ను అన్నందుకు బాధపడట్లేదు. దేవుడు నాకెందుకు ఇలా చేశాడా అని నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నా తలరాత ఇంతే. ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. ఒక కూతుర్ని వింధ్యకి ఇచ్చాను. కనీసం ఆ రెండో కూతురైనా బ్రతికుండి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. తప్పు చేశాను స్వామి. ఈరోజు నా కూతురు భవిష్యత్తు ఇలా అయిపోవడానికి కారణం నేనే. స్నేహానికి మారు పేరైన సంధ్యా వింధ్యాల స్నేహాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. సంధ్య తన పేగు బంధాన్ని తెంచుకుని మరి తన బిడ్డని త్యాగం చేస్తే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సందర్భాన్ని కూడా నా అవసరం కోసం వాడుకొని వాళ్ళిద్దరినీ ఇబ్బందుల పాలు చేశాను. ఆ పాపాలే ఇప్పుడు నా బిడ్డకి తగిలినట్టున్నాయి. నా కూతురి జీవితం ఈ రోజు ఇలా అయిపోయింది. దీనికంతటికీ కారణం నేనే స్వామి, నేనే. కారణం నువ్వు కాదు.
అవును, ఆ తప్పులన్నిటికీ కారణం నేను. తప్పు నువ్వు చేయలేదు, నేను చేశాను. ఎంత గొప్ప స్వాములు మీరు తప్పు చేయడం ఏంటి? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా భాగ్యం? ఏమయ్యా, నువ్వేంటిలా సాధువులా? తప్పు చేశాను, నన్ను క్షమించు. నీకు అన్యాయం చేశాను. ఉన్నన్ని రోజులు తాగి తాగి నాకు మనశ్శాంతి లేకుండా చేసి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. నీకోసం వెతకని చోటంటూ లేదు. నువ్వు ఉన్నావో లేదో కూడా తెలియని స్థితిలో ఉండిపోయాను. కట్టుకున్న భార్య మీద ప్రేమ లేకపోయినా కన్న కూతురు మీద కూడా ప్రేమ లేకపోతే ఎలాగయ్యా? చివరికి ఎన్ని రోజుల తర్వాత నేను నీకు గుర్తొచ్చానా? నీ కూతురు ఇప్పుడు చెప్తే వినే పరిస్థితుల్లో లేదు. తప్పుదోవ పడుతుంది. ఇప్పటికైనా నువ్వొచ్చి చెప్తే అది ఖచ్చితంగా వింటుంది. ఇంటికి రా అయ్యా. నేను సన్యాసం తీసుకున్నాను. ఇప్పుడు నేను తనకి ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేను. అయితే ఇప్పుడెందుకొచ్చావు? చేసిన తప్పు గుర్తొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? అవును భాగ్యం, నిన్ను పెళ్లి చేసుకొని నీకు న్యాయం చేయలేదు. కూతుర్ని కని దానికి న్యాయం చేయలేదు. సంపాదించిన డబ్బుతో తాగి తాగి నిన్నెంతో క్షోభ పెట్టాను. వీటన్నిటికంటే మించి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఒక తల్లికి అన్యాయం చేశాను. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నా మనసులో ఉన్న భారం తగ్గించుకోవడానికి ఆ నిజం చెప్పడానికే వచ్చాను. ఏం నిజం? ఏం చేశావు? దేని గురించి మాట్లాడుతున్నావు? ఓ తల్లికి అన్యాయం చేయడం ఏంటి? అవును భాగ్యం, కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు గర్భవతులైన స్నేహితురాళ్ళు ఆటోలో వెళుతుంటే ఆటోకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అవును, సంధ్యా వింధ్యలకి యాక్సిడెంట్ అయింది. ఆ ఇద్దరి స్నేహితురాళ్లలో ఒక అమ్మాయికి కవల పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయికి పాప పుట్టి పురిట్లోనే చనిపోయింది. అవునయ్యా, వింధ్యకి పాప పుట్టి ఊరిట్లోనే చనిపోయింది. ఆ తర్వాత సంధ్య తన కవల పిల్లల్లో ఒకరిని వింధ్యకిచ్చింది. పాపం, సంధ్య రెండో పాప కూడా చనిపోయింది. అయినా ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు? సంధ్య కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది.